హాయ్ గైస్, ఇండియన్ ఎకానమీలో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మనం 4 క్లాసెస్ చెప్పుకున్నాము. అందులో లెసన్ 1, లెసన్ 2 ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఎకానమీ గురించి చెప్పుకోవడం జరిగింది. లెసన్ 3 ఎకానమీ పదజాలం అంటే ఎకానమీ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ 3 క్లాసులని కూడా హార్ట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరికైనా బేసిక్స్ డౌట్ ఉంటే కనుక ఈ 3 క్లాసులు కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ లెసన్ 4 నుంచి ఏం చేస్తున్నామంటే స్వాతంత్రం తర్వాత నుంచి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పరిణామం చెందింది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వీటికి నేను రిఫరెన్స్గా రమేష్ సింగ్ బుక్ యూజ్ చేసుకుంటున్నాను, రమేష్ సింగ్ న్యూ ఎడిషన్ని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ బుక్ ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రమేష్ సింగ్ ఫస్ట్ చాప్టర్ని మనం లెసన్ 1, లెసన్ 2లో కవర్ చేయడం జరిగింది, బేసిక్స్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏమో హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి, గ్రోత్ అండ్ హ్యాపీనెస్, వీటి గురించి ప్రజెంట్ అవసరం లేదనిపించింది. సో ఆ చాప్టర్ నేను పక్కన పెట్టేశాను. మనం ఎకానమీ బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకుందాం అవసరమైతే. నెక్స్ట్ ఈ ప్రజెంట్ అయితే థర్డ్ చాప్టర్ నడుస్తుందండి, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. లాస్ట్ క్లాస్లో సగం చెప్పుకున్నాము. లాస్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్కి ఇండస్ట్రీ ఎందుకు చూస్ చేసుకున్నాం అనే దాని గురించి చెప్పడం జరిగింది. అంటే పారిశ్రామిక రంగాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాము ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ కింద అనేది. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనది అసలు ఏ రకం ఆర్థిక వ్యవస్థ అనేది చూద్దాం. ఓకేనా. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎకానమీని డిజైన్ చేయడానికి మన పొలిటీషియన్స్, లీడర్స్ అందరూ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి బాగా థింక్ చేశారు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ కింద ఇండస్ట్రీని తీసుకున్నారు. ఓకే, ఎక్కడితో బాగానే ఉంది. అసలు మనది ఏ రకం ఆర్థిక వ్యవస్థ ఉండాలని వాళ్ళు ప్లాన్ చేశారనేది ఈరోజు చూద్దాం. ఓకే, సో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసింది ప్రణాళికాబద్ధమైన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కింద డిజైన్ చేశారు మంది, అంటే ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. ఓకే, ఇదంతా సింగిల్ వర్డ్ అండి, ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. కాకపోతే మన కన్వీనియన్స్ కోసం దీన్ని ఏం చేస్తామంటే మనం అసలు ప్లాన్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి అనేది సెపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్లాన్డ్ అంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో అసలు ఈ ప్లానింగ్ అంటే ఏంటంటే మనకి రీసోర్సెస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అనమాట, ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం అనమాట. మనకంటే 5 year ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాల్లో మనకున్న రీసోర్సెస్ ఎలా వినియోగించుకోవాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలి అనే దాని గురించి ఒక ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ప్లానింగ్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, అంటే ఒక ఆర్డర్లో ముందుగా మనం ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్డ్ వేలో మన ఎకానమీని నడిపించడాన్ని మనం ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు, అంటే ప్రణాళిక. ఓకే, ఈ ప్లానింగ్ మీద అందరికీ ఏకాభిప్రాయం ఉందండి, మన లీడర్స్ అందరికీ కూడా. ఓకే, స్వాతంత్రానికి దశాబ్ద కాలం ముందే, అంటే స్వాతంత్రం రాకముందే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎకానమిక్ ప్లానింగ్ పెట్టుకొని మన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మన లీడర్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు అనమాట. దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రాంతీయ అసమానతలు, వీటిని రీజనల్ డిస్పారిటీస్ అంటాము. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెంది మిగతాయి వెనకబడి ఉండడం అనమాట. కొన్ని ప్రాంతాలు మాత్రం ఎందుకు అభివృద్ధి చెందాయంటే బ్రిటిషర్స్ కానీ వేరే ఎవరు వచ్చినా సరే వాళ్ళు ముందు చేసిన పని ఏంటంటే వాళ్ళకి పోర్ట్స్, అంటే సముద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాని ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి నౌకల ద్వారా వచ్చి అక్కడ వర్తకం ఇవి చేసుకోవడానికి సముద్ర ప్రాంతాలని బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ట్రాన్స్పోర్టేషన్స్, వాళ్ళకి పంటలు పండే ఏరియాస్ కానీ, సో ఇలాంటి ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి, కొన్ని ప్రాంతాలు బాగా వెనకబడిపోయి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన ఇండియా ఓవరాల్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే అన్ని ప్రాంతాలు కూడా ఈక్వల్గా డెవలప్ అవ్వాలి. సో దాన్ని మనం ఏమంటామంటే సంతులిత ప్రాంతీయాభివృద్ధి అంటాము. ఈ సంతులిత ప్రాంతీయాభివృద్ధి కోసం మనకి ప్లానింగ్ అనేది అవసరమైంది. ఓకే, నెక్స్ట్ విపరీతమైన పేదరికం, దీన్ని అబ్జెక్ట్ పావర్టీ అంటాం. సో ఈ అబ్జెక్ట్ పావర్టీ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో అన్ని రకాలను పీల్చి పిప్పి చేశారు కాబట్టి మనకి విపరీతమైన పేదరికంలో ఉన్నాము. నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మన వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ అని చెప్పి డిసైడ్ అయ్యి మనది ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థగా ఉండాలని చెప్పి వాళ్ళు థింక్ చేశారనమాట. సో ఈ ప్రణాళికల వల్ల మెయిన్ మనం పెట్టుకున్న టార్గెట్స్ ఏంటంటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, అంటే అన్ని ప్రాంతాలు కూడా ఈక్వల్గా డెవలప్ అవ్వాలి. ఓకే, కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నాయి, కొన్ని ప్రాంతాలేమో అసలు డెవలప్ కానీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈక్వల్గా డెవలప్ చేయాలి బై యూజింగ్ ప్లానింగ్, ప్రణాళికలు. నెక్స్ట్ వనరుల సమీకరణ, కేటాయింపు. ఈ వనరుల సమీకరణ అంటే రీసోర్స్ ఎలకేషను, రీసోర్స్ని గ్యాదర్ చేయడం. ఓకే, సో రీసోర్స్ని గ్యాదర్ చేసి వాటిని ఎలకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేదరికం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి
మన అప్పటి లీడర్స్ భావించారనమాట. సో దీనికోసం ప్లానింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కాకపోతే ఇక్కడ ప్లానింగ్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే మనది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అంటే ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టేట్ అనమాట. ఓకే, సో ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా కలిపి మనది రాష్ట్రాల సమాఖ్య కింద మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఈ రాష్ట్రాల్లో కూడా కొన్ని బాగా డెవలప్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని అసలు డెవలప్ కాని రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అన్నీ ఏకతాటిపైకి తీసుకురావాలి. ఓకే, అంటే ఈ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి జరగాలంటే కొన్ని రాష్ట్రాల్లో బాగా రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో అసలు లేవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ ఉన్న రీసోర్సెస్ని రాష్ట్రాల నుంచి తక్కువ ఉన్న రీసోర్సెస్ ఉన్న రాష్ట్రాలకి వాటిని మళ్ళించాలి ఆ రీసోర్సెస్ని. ఓకే, సో ఎలా చేయాలంటే రాష్ట్రాలు స్వచ్ఛందంగా ముందుకు రావు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వాటికి ఒక కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ బాడీని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రాల సమాఖ్య అయినా కానీ ప్లానింగ్కి ఏం చేసామంటే మనం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేసాం. మనమంటే అదే మన లీడర్స్ ఇచ్చేశారు. సో ఎకానమిక్ యాక్టివిటీస్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనం. ఇక్కడ ఎకానమిక్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే రెగ్యులేషన్, డైరెక్టింగ్ అండ్ అండర్టేకింగ్. ఓకే, సో రెగ్యులేట్ చేయడము, డైరెక్ట్ చేయడం, నెక్స్ట్ అండర్టేకింగ్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నమాట. సో రాష్ట్రాలు వాటి గొడవ పడకుండా మొత్తం ఎకానమిక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంది. ఎందుకు ఇది ప్లానింగ్లో మెయిన్ అనమాట, మెయిన్ థింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ అసలు ప్లానింగ్కి సమకాలీన కారణాలు కొన్ని ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాం. 1929లో తీవ్ర ఆర్థిక మాంద్యం అంటే గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చింది. ఓకే, ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు మొత్తం చాలా దేశాలు సర్వనాశనం అయిపోయాయి. నెక్స్ట్ ఇది కాకుండా మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత కూడా ఆ యుద్ధానంతరం సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా వరస్ట్గా తయారైనాయి. కంట్రీస్ అన్నీ కూడా చాలా వెనకబడిపోయినాయి. ఓకే, సో ఇలా వెనకబడిపోయినప్పుడు ఈ కంట్రీస్ ఏ కంట్రీస్ అయితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాయో ఆ కంట్రీస్ డెవలప్ అవ్వడానికి ఏం చేసాయంటే ఆ కంట్రీస్ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్లోకి తీసుకున్నాయి అనమాట. అప్పుడు ఆ కంట్రీస్లో ఏ టైప్ ఆఫ్ ఎకానమీ ఉన్నా సరే సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాటిని త్వరితగతిన డెవలప్ చేయడం జరిగింది. ఓకే, వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద చూడండి. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు. ఓకే, ఈ రెండు కూడా కమాండ్ ఎకానమీస్ అంటాం వీటిని. కమాండ్ ఎకానమీస్ అంటే సెంట్రల్ కమాండ్లో ఉంటుంది మొత్తం ఎకానమీ అంతా. సో ఇలా ఉండడం వల్ల ఏమైందంటే అభివృద్ధి అనేది త్వరగా జరిగింది. ఓకే, సో ఈ అభివృద్ధి అనేది త్వరగా జరిగింది. సో ఈ సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలన్నీ కూడా మిగతా కంట్రీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచాయి అనమాట ఈ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడంలో. నెక్స్ట్ మార్కెట్ వైఫల్య పరిస్థితులను అధిగమించడానికి కూడా ఈ ప్లానింగ్ అనేది బెస్ట్ రీసోర్స్ అని మిగతా కంట్రీస్ అన్నీ కూడా చెప్పాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గ్రేట్ డిప్రెషన్ టైంలో బాగా డిమాండ్ లోయెస్ట్ లెవెల్కి పడిపోయింది. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అలాంటప్పుడు సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించాయి. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ వైఫల్య పరిస్థితులు అంటే మనకి అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే డెప్త్కి వెళ్ళడం మనకి అంత అవసరం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ భద్రతను తీసుకోండి. జాతీయ భద్రత అంటే నేషనల్ సెక్యూరిటీ. మనందరికీ కూడా ఇండియన్ ఆర్మీ ఇంపార్టెన్స్ తెలిసిందే. ఓకే, ఇండియన్ ఆర్మీ మనందరినీ కూడా అంటే వేరే ఇంట్రూడర్స్ మన కంట్రీలోకి రాకుండా మనందరినీ కాపాడుతుంది. ఓకే, కానీ మనందరం డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీకి ఏమీ పే చేయట్లేదు. ఓకే, అలా కాకుండా ఇండియన్ ఆర్మీని మనం పెట్టుకున్నాం కాబట్టి పర్ హెడ్ ఇంత మనం అమౌంట్ పే చేయాలని చెప్పి అడిగారు అనుకోండి, కొంతమంది ఇస్తామంటారు, కొంతమంది ఇవ్వమంటారు. కొన్ని స్టేట్స్ ఉన్నాయనుకోండి, బార్డర్లో స్టేట్స్ అయితే ఇంక ఇవ్వాలి, తప్పనిసరిగా ఇవ్వాలి. సో కొన్ని స్టేట్స్ ఉంటాయి. మనలాంటి స్టేట్స్ ఏం చేస్తాము, మేము బార్డర్లో లేము, మాకేమి పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది, మేము ఏమో అనవచ్చు కదా. సో అలా అనడానికి అవసరం లేకుండా మన సెంటర్ ఏం చేస్తుంది, ట్యాక్సుల రూపంలోనూ ఇతర రూపంలో మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ కొన్నిటిని ఇండియన్ ఆర్మీకి పే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సెంట్రల్ తన కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది చూడండి. ఓకే, సో దీన్ని మార్కెట్ వైఫల్య పరిస్థితులు అంటాం. సో ఇలాంటి పరిస్థితులను కూడా సాల్వ్ చేయడానికి మనకి ప్లానింగ్ అనేది అవసరం అవుతుంది అనమాట, అంటే సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవసరం అవుతుంది. ఓకే, సో ఇలాంటి కారణాలు అనమాట. అంటే అప్పుడు ఉన్న సమకాలీన పరిస్థితులు కానివ్వండి, మన ఇండియా సిచ్యువేషన్ కానివ్వండి, ఈ కారణాల వల్ల ఏంటంటే మనం ప్లానింగ్ అనేది తప్పనిసరి చాయిస్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఈ ప్లానింగ్ వల్ల కంట్రీయే కాదు స్టేట్స్ కూడా డెవలప్ అవుతాయని చెప్పారనమాట అప్పట్లో మన లీడర్స్. ఎందుకంటే వనరులను సమీకరించి అవి మీకే యూజ్ చేస్తామంటే మీ దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, కొన్ని ఉండకపోతాయి, మేము అన్నిటిని సమీకరించి అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, మీకు 1 లక్షలు కేటాయిస్తాము,
ప్రాధాన్యత లక్ష్యాలు, ఎందుకంటే మీ స్టేట్ డెవలప్ అవ్వడానికి దానికి కొన్ని గోల్స్ సెట్ చేస్తాము సర్టెన్ టైం ఫ్రేమ్ పెట్టి. సో దానివల్ల కూడా డెవలప్మెంట్ అనేది ఈజీగా జరుగుతుందని చెప్పి రాష్ట్రాలను కూడా కన్విన్స్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా అన్ని రకాలుగాను మనది ప్లాన్డ్ ఎకానమీగా ఫిక్స్ అయిపోయామన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం ప్లానింగ్ అనేది ఎందుకు, అసలు ప్లాన్డ్ ఎకానమీది మనది ప్రణాళిక అనేది ఎందుకు తీసుకున్నాం అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో సగం పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ద ఎకానమీ అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా ఏ టైప్ ఆఫ్ ఎకానమీ అనేది చెప్పుకున్నాము, ప్లాన్డ్ ఎకానమీ అని. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ద ఎకానమీ అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలి. స్ట్రక్చర్లో కూడా మళ్ళీ మనకి అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలనుకున్నప్పుడు మన నేషనల్ లీడర్స్ ముందు 2 ఆప్షన్స్ కనిపించాయి. ఓకే, ఒకటి స్టేట్ ఎకానమీ ఉండాలా, మిక్స్డ్ ఎకానమీ ఉండాలా అని. స్టేట్ ఎకానమీ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ కంట్రోల్లో కూడా ఉండడం అనమాట. ఓకే, గవర్నమెంట్ సెక్టారు ప్రైవేట్ సెక్టారు రెండు ఉండడం మిక్స్డ్ ఎకానమీ అనొచ్చు. స్టేట్ ఎకానమీ అంటే ఓన్లీ గవర్నమెంట్. నెక్స్ట్ ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంటుంది, ఫ్రీ మార్కెట్ ఎకానమీ అని. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇది మనకి ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ కాదు స్వాతంత్రానంతరం ఇండియాలో. ఎందుకంటే దీంట్లో ప్లానింగ్ అనేది పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై వీటి బేసిస్ మీద జరుగుతుంది. ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటే సప్లై చేస్తుంది, అంటే ఆ వస్తువుని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అదే డిమాండ్ లేదనుకోండి వాళ్ళు ఉత్పత్తి చేయరు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ రాదు. కాబట్టి మనకేంటంటే అప్పుడే డెవలప్ అవుతున్న నేషన్ కాబట్టి కొన్నింటికి డిమాండ్ లేకపోయినా సరే మనం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాఫిట్లు చూసుకోకుండానే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సో ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది మనకి ఆ టైంలో అప్లికబుల్ కాదు. ఇంకా మిగిలిన 2 ఉన్నాయి, స్టేట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. ఓకే, సో దేన్ని చూజ్ చేసుకుందాం అనేది దాన్ని చెప్పుకోబోయే ముందు మనం భారత ప్రణాళిక వ్యవస్థ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుందనేది చూద్దాం. సోవియట్ ప్లానింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుందనమాట మన భారత ప్రణాళిక వ్యవస్థ. ఓకే, ఈ సోవియట్ ప్లానింగ్లో ఏంటంటే కమాండ్ ఎకానమీ అనేది ఉంటుంది. కమాండ్ ఎకానమీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గవర్నమెంటే మొత్తం అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఏమేమి కంట్రోల్ చేస్తుంది, ఏ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి, వాటి ధర ఎంత పెట్టాలి. ఓకే, సో వాట్ గూడ్స్, హౌ మచ్ అండ్ ప్రైస్. ఓకే, ఇవన్నీ కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇదొక పాయింట్. కానీ ఇది మనకి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం కూడా పాసిబుల్ కాదు కదా, ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు. అందరూ బాగుపడతారు కానీ డెవలప్మెంట్ ఉండదు. నెక్స్ట్ ఆ టైంలో నెహ్రూ కదా మనకి మెయిన్ హెడ్ అన్నింటికి కూడా. ఓకే, సో ఈ నెహ్రూకి ఏంటంటే సామ్యవాద విధానాలు అంటే ఇష్టం. ఓకే, సో ఇండియన్ ఎకానమీలో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ని స్ట్రెస్ చేయడం అవసరమని ఈయన భావించారు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్గా మెయిన్ మోటివేషన్గా తీసుకుంది సోవియట్ ప్లానింగ్, ఎందుకంటే అది అప్పటికి బాగా డెవలప్ అయిందని. కానీ సోవియట్ ప్లానింగ్ ఒక్కటి చాలదని చెప్పి నెక్స్ట్ ఫ్రాన్స్ను కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ 1947 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన టైంకి ఏ టైప్ ఆర్థిక వ్యవస్థలో ఉందంటే ప్రజాస్వామిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉంది ఫ్రాన్స్. ఓకే, అంటే క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ అనొచ్చు. ఓకే, కానీ ఇది బాగానే ఉంటుంది, కానీ ఆ టైంకి ఫ్రాన్స్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన మనము ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఫ్రాన్స్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడే కొత్తగా ఈ వ్యవస్థను పెట్టడం జరిగింది. ఓకే, సో దీన్ని కూడా మనం డైరెక్ట్గా తీసుకోలేము. కానీ 1944-45 టైంలో ఫ్రాన్స్ ఏం చేసిందంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పెట్టింది. దానివల్ల కూడా కొంచెం డెవలప్మెంట్ బాగానే జరిగింది. ఓకే, సో మనం ఏం చేసామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకుని దాన్ని మన ఇండియన్ స్టైల్లో కొంచెం మార్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏంటి, ఆర్థిక వృద్ధి. ఓకే, ఈ ఆర్థిక వృద్ధి కోసం మనం ఫస్ట్ ప్లాన్ జరిగినప్పటి నుంచి కూడా కొంచెం క్లారిటీతోనే ఆలోచించారనమాట మన లీడర్స్. అంటే ఎకానమీలో గవర్నమెంట్ రోల్ ఎంత ఉండాలి, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ రోల్ ఎంత ఉండాలి అనేది మన వాళ్ళు డిసైడ్ చేసి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఫిక్స్ చేస్తారు. ఓకే, చూడండి ఇక్కడ ఆ టైంలో మన ఇండియన్ ఎకానమీకి మెయిన్ గైడ్ చేసేది, డైరెక్ట్ చేసేది కూడా గవర్నమెంటే అనమాట. ఓకే, ఇండియన్ ఎకానమీని గైడ్ చేసేది, డైరెక్ట్ చేసేది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషను. నెక్స్ట్ ఆపరేట్ చేసేది మాత్రం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. ఓకే, సో క్లారిటీగా చూడండి, ఇండియన్ ఎకానమీని గైడ్ చేసేది, డైరెక్ట్ చేసేదేమో గవర్నమెంట్ సెక్టార్, నెక్స్ట్ ఆపరేట్ చేసేదేమో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. ఓకే, సో ఇది మన మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనమాట. ఓకే,
ఇదంతా ఎక్కడ డిఫైన్ చేసాం, ఫస్ట్ ప్లాన్లోనే డిఫైన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే 1950s నుంచి 80s ఎండింగ్ వరకు కూడా మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా అంతగా లేదు. ఓకే, ఆల్మోస్ట్ అంతా కూడా కమాండ్ ఎకానమీ అనే చెప్పుకోవచ్చు. అంటే అన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమీ లేవు. నెక్స్ట్ అంటే ఏమన్నా ఉత్పత్తి చేస్తే కొనేవాడు ఏం లేడు. డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ముందు ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా ఇవ్వాలంటే ప్రైవేట్ సెక్టర్ కూడా ఒప్పుకోడు. సో చచ్చినట్టు అన్నీ గవర్నమెంటే చేయాల్సి వచ్చిందనమాట. అన్నీ డెవలప్మెంట్ చేయడం, ఉత్పత్తి చేయడం, సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంటే చేయాల్సి వచ్చింది. ఓకే, ఇలాగని చెప్పి విదేశీ పెట్టుబడులు తీసుకుందామా అంటే దానికి కూడా నో. ఎందుకు నో కూడా చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విదేశీ వాళ్ళతో పడ్డాం కాబట్టి విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. సో ఏం చేసామంటే ఇంకన్నిటికీ గవర్నమెంటే అనమాట. పెద్ద లాభాపేక్ష లేకుండా జస్ట్ కంట్రీ డెవలప్ అవ్వడానికి ట్రై చేసాం. ఇప్పుడు 1950s నుంచి 80s ఎండింగ్ వరకు. ఓకే, సో మిక్స్డ్ ఎకానమీ లేదు, ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 90s 80s ఎండింగ్ అంటే 85 తర్వాత నెక్స్ట్ 90sలోనూ కూడా ఆర్థిక సంస్కరణలను పెట్టాం. ఈ ఆర్థిక సంస్కరణ వల్ల ఏమైందంటే ప్రైవేట్ సెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది బాగా. ఓకే, సో ఇలా ప్రణాళిక వ్యవస్థ అనేది మనకి కొంచెంగా డెవలప్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ సంస్కరణల వల్ల ఏమైందంటే రోల్స్ చేంజ్ అవుతూ వచ్చాయి, గవర్నమెంట్ సెక్టార్వి ప్రైవేట్ సెక్టార్వి. ఓకే, సో ఫైనల్గా ఏ స్టేజ్కి వచ్చామంటే మనం ప్రైవేట్ సెక్టార్ మీద ఎక్కువ డిపెండెంట్ అయ్యే స్టేజ్కి వచ్చాం ప్రజెంట్. ఓకే, ఈ ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి కూడా ఈజీగా జరుగుతాయి, త్వరితంగా జరుగుతాయి గవర్నమెంట్ సెక్టార్తో పోలిస్తే. ఓకే, సో మన ఇండియన్ ప్లానింగ్ అనేది ఇలా డే బై డే ఎలా డెవలప్ అవుతూ వస్తుంది స్టేజ్ బై స్టేజ్. ఇంకా 2015 టైంకి ఏమైందంటే ముఖ్యమైన వ్యవస్థాపూర్వక మార్పులు చోటు చేసుకున్నాయి. అది మీకు అందరికీ తెలిసిందే, నీతి ఆయోగ్ అనేది అనమాట. నీతి ఆయోగ్ ఏంటంటే ప్రణాళిక సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్ అంటాం అనమాట. థింక్ ట్యాంక్ అంటే బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే బాడీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట ఆ శాఖలో. ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఎకానమీ కదా, ఎకానమీ పరంగా చెప్పుకుంటే ఎకానమీలో మంచి ఉన్నతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక టీం ఉంటుంది. ఆ టీమే డిసైడ్ చేస్తారనమాట ఏమేమి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది ఎకానమీని డెవలప్ చేయడానికి అనేది వాళ్ళు థింక్ చేస్తారనమాట. సో అందుకే దీన్ని థింక్ ట్యాంక్ అంటాం. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రణాళిక వ్యవస్థని సమూలంగా మార్చడం. ఓకే, సో 2015 నుంచి నీతి ఆయోగ్ జరిగిన తర్వాత డిమానిటైజేషన్ ఇంకా ఇలా చాలా ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. వీటి తర్వాత రీసెంట్గా జరిగిన అప్డేట్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మన COVID-19 సిచ్యువేషన్స్తో మొత్తం ఎకానమీ అంతా కుదేలైపోయినప్పుడు మన ఎకానమీ మన ప్రైమ్ మినిస్టరు నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టరు వీళ్ళిద్దరూ కలిపి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి. సెల్ఫ్ అంటే స్వయం సమృద్ధి. మన ఇండియాని మనమే డెవలప్ చేసుకొని మన రీసోర్సెస్ యూజ్ చేసుకుని మనమే డెవలప్ అవ్వాలని చెప్పి 12th May 2020న 20 లక్షల కోట్లతో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 20 లక్షల కోట్లు అంటే మన జీడిపిలో 10%. దీని రిజల్ట్స్ ఎలాగొచ్చాయి, అసలు ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తర్వాత విషయము. మనం జస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, సో ఎకానమీ ఎన్ని టన్స్ తీసుకొని ఈ స్టేజ్కి వచ్చిందో మనం జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్విక్ రివిజన్ కోసం అన్నమాట. స్వయం సమృద్ధి సాధనకు 5 మూల స్తంభాలుగా వాళ్ళు పేర్కోవడం జరిగింది. అవి ఏంటనేది జస్ట్ ఒకసారి పైపైన చూద్దాము. ఆర్థిక రంగం, మౌలిక వసతులు, వ్యవస్థ, క్రియాశీల జనాభా, డిమాండ్. ఓకే, 5 కూడా 5 మూల స్తంభాలుగా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ గురించి, ప్రణాళికల గురించి, నెక్స్ట్ ఈ ఆత్మనిర్భర్ భారత్ గురించి కూడా మనం సెపరేట్ వీడియోస్ మరి తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు జస్ట్ క్విక్ గ్లాన్స్ అంతే. అసలు ఎకానమీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చింది అనేది చెప్పడం అనమాట ఈ చాప్టర్ మెయిన్ టార్గెట్. నెక్స్ట్ ఈ ఆత్మనిర్భర్ భారత్ ఉంది కదా, క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఎప్పుడో ఎర్లీ 2016 ఆ టైంలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్. అంటే ఇండియాలో తయారు చేసే వస్తువులే వాడాలని చెప్పి. ఓకే, అప్పుడు కొంచెం హడావుడైంది. సో దాన్నే పేరు మార్చి ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. కొత్తగా పెట్టింది ఏమీ లేదని చెప్పి మన క్రిటిక్స్ కొంచెం క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది క్రిటిక్స్ వెర్షను. నెక్స్ట్ మన వాళ్ళు ఏమంటారంటే పాజిటివ్గా చెప్పేవాళ్ళు, లేదు దీనివల్ల చాలా ఇంప్లిమెంటేషన్స్, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ కాదు కానీ కొంచెం రాబోయే డేస్లో కొంచెం మనకి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో
మొత్తం అన్ని దారులు మూసుకుపోయాయి అనమాట. ఈ కోవిడ్-19 తోటి మన కంట్రీకి ఉత్పత్తులు అందించే కొన్ని దేశాలు మనకి ఆ ఉత్పత్తులను అందించడం మానేశాయి. సో వాటిని మనమే తయారు చేసుకుని ఉంటే మనమే డెవలప్ అవుతాము, అన్ని రకాలుగా కూడా మనకే బాగుంటుంది. సో ఈ ముందు చూపుతో ఆలోచించిన ప్లాన్ ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది అని కొంతమంది అంటారనమాట. ఓకే, సో మనం క్రిటిక్ సైడ్ ఉండకుండా జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ అందులో మనది ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ ఎందుకు చూజ్ చేసుకున్నాము, నెక్స్ట్ ప్లానింగ్ అప్పటి నుంచి ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో అసలు పబ్లిక్ సెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పుకున్నాము. దాంతో ఈ 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ చాప్టర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.